వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో దివాళీ టైంలో మనం చూసినాం గోల్డ్ రేట్కి అసలు బ్రేకే లేకుండా పోయింది. దాదాపు 1,50,000 చేరుతుందా అని భయపడే పరిస్థితులు కూడా ఉండే. కానీ ఇప్పుడు గోల్డ్ ఏకంగా నేల చూపులు చూసే పరిస్థితి. మరి ఇది మనం గోల్డ్ సేవింగ్ పర్పస్ కొనాలనుకున్నా, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనాలన్నా, లేదంటే ఆర్నమెంట్స్ రూపంలో గోల్డ్ని కొనాలి అని అనుకుంటే రైట్ టైమా కాదా? సో గోల్డ్ రేట్ ఇంకా దిగొచ్చే అవకాశం ఉంటుందా? వస్తే ఎంతవరకు రావచ్చు? లేదంటే మళ్ళీ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అయితే గోల్డ్ రేట్ పైన ట్రంప్ ప్రభావం కూడా ఉంది. సో ఆ విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనకి ప్రతిసారి కూడా గోల్డ్ రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ గురించి సజెస్ట్ చేసే శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటండి అసలు బ్రేక్ లేకుండా పోతుంది గోల్డ్కి అనుకున్నాం, కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ అలా తగ్గుతూ వస్తుంది. తగ్గటం అంటే ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే ఇది. ఎందుకంటే పెరిగింది ఎక్కడో చోట ఒక చోట ఆగుతుంది, ఆగి మళ్ళీ పెరుగుతుంది. ఎందుకంటే దీని చాలా మంది గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అంటే ఆన్ డిమాండే పెరుగుతుంది. డిమాండ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వల్ల, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే అమ్మేస్తారు కదా. సో అలా బంగారం ధరలు వచ్చిన చిన్న ఒడిదుడుకులు మాత్రం దగ్గరికి ఇది 9 to 10% తగ్గింది. ఆల్మోస్ట్ ఈ తగ్గుదల నాకు తెలిసి ఇంకా మ్యాక్సిమం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇవాళ చూసుకుంటే 24 క్యారెట్ 1,23,750 ఎలా ఉంది. సో అంటే అంతకుముందు 22 క్యారెట్ 11,220 వరకు ఉంది. సో ఈ తగ్గుదల పెరుగుదల అనేది పూర్వం ట్రేడింగ్ లెక్కే మినిమల్గానే ఉంది. 100 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు, 50 రూపాయలు, ఈ 100 రూపాయలు పెరుగుదల తగ్గుదల అనేది మనకు కనబడుతుంది గత 4-5 రోజులు, 1 వీక్ బట్టి చూసుకుంటే. అంటే ఇది కానీ కొంతకాలం కొనసాగితే నెక్స్ట్ మేబీ బంగారం ధరలు పెరిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. భారీగా తగ్గే ఛాన్సెస్ అయితే ఇంకా మనకేం కనబడట్లేదు. కానీ అమెరికాలో ఈ షట్ డౌన్ ఇష్యూ ఏమైనా సార్ట్ అవుట్ అయితే కొంచెం బంగారం ధరలు తగ్గేదానికి ఛాన్సెస్ ఉంది. ఇది కాకుండా ఏమీ లేకుండా ఇలాగే కొనసాగితే బంగారం ధర ఇదే స్థితిలో ఉంటుంది. మార్క్ రీచ్ అవుతుంది, ఆల్మోస్ట్ 1,50,000కి గోల్డ్ అయిపోతుంది అనే టాకే వినిపించింది. సో అక్కడ ఆ రోజు రేట్ మనం కంపేర్ చేస్తే ప్రజెంట్ ఇవాళ ఉన్న రేట్ ఎంత వరకు తగ్గింది? దగ్గరగా మనం చూసుకుంటే దగ్గర 12,000 13,000 వరకు తగ్గింది. మీరు అన్న 1,50,000 అనేది ఇంపాసిబుల్ సంఘటన కాదు. ఇప్పుడు వచ్చింది ఫాజ్ మాత్రమే, ఇప్పుడు వచ్చింది టెంపరీ ఫాజ్. ఇది నెక్స్ట్ బంగారం మనం చూడబోయేది 1,30,000 నుంచి 150 మధ్యలో ఖచ్చితంగా చూస్తాం. ఇది బంగారం ధర ఉన్న డిమాండ్ అలాంటిది, యూనివర్సల్గా ఉన్న డిమాండ్ అలాంటిది. ఎందుకంటే రైట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి బెస్ట్ ఏదైనా ఉందంటే అది గోల్డ్ అనే చెప్తాం. ఎందుకంటే ఇక్కడ లాసెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఇదంతా తగ్గడానికి కారణం కూడా ఇంతకుముందు తక్కువ రేట్లో కొని క్లిక్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు దాన్ని వదిలేసి ఇప్పుడు మంచి లాభాలు వచ్చినాయి కాబట్టి దాన్ని అమ్మేస్తారు. సో వాళ్ళు మళ్ళీ చూస్తారు, చూసి ఇదే రేట్లో కానీ బంగారం అంటే మళ్ళీ కొనేస్తారు. ఇంకా తగ్గట్లేదు, ఎంతవరకు తగ్గుతుందో చూస్తారు, మళ్ళీ కొనేస్తారు. కొనేసినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ డిమాండ్ అనేది పెరిగిపోతుంది. కొనేటోడు మనకులా గ్రామ్ అరగ్రామ్ మేము కొండ కదండి, సో భారీగానే కొంటారు. కాబట్టి బంగారం ధరల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎనీ టైమ్ రైట్ డెసిషన్ అని అంటాం మేమైతే. అయితే ఇక్కడ ఒకటి గోల్డ్ రేట్ పెరగడం కేవలం జనాలు కొనడం అదొకటి అయితే ఇంటర్నేషనల్గా కూడా ప్రభావం చూపే చాలా అంశాలే ఉన్నాయి. సో యుద్ధాల విషయం కావచ్చు, లేదంటే ట్రంప్ తీసుకునే డెసిషన్స్ కావచ్చు. సో వీటి ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది గోల్డ్ పైన? ఆల్రెడీ ఈ తాలూకు ఇంపాక్ట్ మనం చూసేసాం కదండి. వీటి వల్లే బంగారం ధర 1,36,000కి వెళ్ళింది. మీరు అన్ని వదిలేయకూడదు. ఆ ఫ్యాక్టర్స్ వల్లే బంగారం ధర 1,36,000కి వెళ్ళి, అదంటే ఆల్మోస్ట్ మార్కెట్ అంచనా వేసిన దానికన్నా కూడా మోర్ దెన్ 10 to 12% పెరిగింది. కాబట్టి అంచనా వేసిన వాళ్ళందరికీ మంచి లాభాలు వచ్చినాయి కాబట్టి సేల్ చేసేసారు. సో మళ్ళీ వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఏంటంటే ఇంకో డౌన్ఫాల్ వస్తే 1,10,000 1,15,000 బంగారం వెళ్తే మళ్ళీ కొనేస్తారు. ఎందుకంటే దీని నెక్స్ట్ బెంచ్ మార్క్ వచ్చి 130 to 150. అది ఖచ్చితంగా మనం చూస్తాం. ఈ ఇయరే చూస్తామా లేదనేది మార్చిలోకి చూస్తాం అనేది తెలియదు, కానీ పక్కా చూస్తాం. దాంట్లో టైం లేదు. ఇప్పుడు మనం ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. సో హై స్కేల్ మీరు అన్నట్టు కేజీల కొద్ది బంగారం కొని బిస్కెట్లు కొనే వాళ్ళు ఒక రకం అయితే, సో కొంతమంది అవసరాల కోసం కొంత గోల్డ్ కొనుక్కోవడం, అమ్మడం ఇట్లాంటివి కూడా చేస్తుంది. సో వాళ్ళకి ఇది రైట్ టైమేనా? నేనేమంటానంటే అలా అనుకున్న వాళ్ళని ఫస్ట్ మీరు మీ దగ్గర ఉన్న ఇన్కమ్ అనేది ఒక లాంగ్ టర్మ్ కోసం మీరు కానీ ఉంచగలిగితే, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే గోల్డ్ని సజెస్ట్ చేయాలి. నేను ఈ నెలలో కొంటాను, వచ్చే నెల అమ్మేస్తాను అంటే ఈ థియరీలో చాలా నష్టపోతారు. సో బంగారాన్ని కానీ వెండి కానీ మనం ఇన్వెస్ట్ చేసామంటే దాన్ని లాంగ్ టర్మే చూడాలి. అదే మినిమం 2 years, 1 yearలో కూడా ఏం జరగదు. అది 2 yearsలో నీకు ఏదైనా బెటర్మెంట్ ఉంటుంది దాంట్లో.
స్పాన్ ఆఫ్ 300 డేస్ 400 డేస్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులన్నీ కూడా అలాగే ఉంటాయి. వన్స్ నువ్వు కొన్న రేటు కన్నా మంచి లాభాలు రావాలంటే లాంగ్ టర్మ్ మనం దాన్ని ఇన్వెస్ట్ చేయగలిగితేనే మనం బంగారం వెండి జోలికి రావాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. అదే జ్యువెలరీ కొనే కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే కొనేసుకోండి అంతే. ఎందుకంటే మనం ట్రేడింగ్ చేయం దాంతో. సో భవిష్యత్తు దృష్ట్యా కొనేసుకుంటే బంగారం ధరలు అనేది హెచ్చుతగ్గులు అనేది సహజం. తగ్గుద్దంటగా అని మీరు వెయిట్ చేస్తే మీ దగ్గర ఉన్న డబ్బులు ఏదో రకంగా ఖర్చు అయిపోయిన అయిపోవచ్చు, లేకపోతే పోవచ్చు. ఎందుకంటే వేరే అవసరాలకు వెళ్ళిపోతాయి. సో మీరు కొనాలి అనుకుంటే బంగారం కొనటం వల్ల నేను చెప్పేది ఏంటంటే పెద్దగా నష్టాలు ఉండవు. ఎందుకంటే అది పాడైపోయి వస్తువు కాదు, ఎప్రిషియేట్ ఉంటుంది దాని మార్కెట్. ఎందుకంటే మీ అమ్మగారి బుద్ధి ఒక్క రోజులో ఉన్న బంగారం ధర కొనుక్కోండి, మీరు చిన్నప్పుడు బంగారం ధర తీసుకోండి, ఇప్పుడు బంగారం ధర తీసుకోండి, దాంట్లో ఎంతకంత పెరుగుదల ఉంది. సో మన ఇవాళ రేపట్లో దాన్ని అమ్మేది లేదు, దాన్ని నష్టపోయేది లేదు. సో అది ఆర్నమెంట్ రూపంలో కొనాలనుకుంటే కొనేసుకోండి. దాంట్లో బంగారం ధర ఇవాళ ఎంత ఉంది, రేపు ఎంత ఉంది అనే చిన్న నాలెడ్జ్ తీసుకోండి. ఎవరైనా తెలిసిన వాళ్ళతో అడిగి ఎప్పుడు కొనుక్కోవచ్చు కొనేసుకోండి. ఇంకా ఆ రోజు వచ్చి బంగారం ధరలు ఇంకా తగ్గుతాయి అంటే నాలంటే ఎవడన్నా చెప్తే అది కరెక్టా కాదా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిదానికి కొన్ని కారణాలు ఉంటాయి. తగ్గడాకున్న రీజన్స్ ఏంటి, పెరగడాకున్న రీజన్స్ ఏంటి. ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే పెరగడానికి 100 రీజన్స్ ఉంటే తగ్గడానికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఆ 2-3 రీజన్స్ వల్ల బంగారం తగ్గుద్దని ఊప్స్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం కస్టమర్స్ ఏవైతే ఆర్నమెంట్స్ కొనే కస్టమర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఈ సందర్భంలో మీకు క్వశ్చన్ అడుగుతాను. ప్యూర్ గోల్డ్ కొని దాన్ని ఆర్నమెంట్ కింద కన్వర్ట్ చేసే కస్టమర్స్ ఈ మధ్య కాలంలో పెరుగుతున్నారు. అది ప్రత్యేకంగా వెళ్ళి కంసాలి దగ్గరనో లేదంటే XYZ ఏదో ఒక పర్సన్ దగ్గర చేయించడం, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చిన తర్వాత అందులో క్వాలిటీ ఆఫ్ గోల్డ్ ఉండకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. సో కస్టమర్స్కి ఏం సజెస్ట్ చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ విషయంలో చాలా కష్టపడుతుందండి. బిఎస్ హాల్ మార్క్ తీసుకొచ్చింది దేనికి అంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తేనే మీరు బంగారం అమ్మాలి అని చెప్పి జ్యువెలరీ షాపులన్నిటికీ మ్యాండేట్ ఇచ్చింది. ఈ కంసాల దగ్గర కూడా చేయించిన బంగారాన్ని కూడా మరి ఆన్ డిమాండ్ మీరు అడిగితే అతను హాల్ మార్క్ చేసే ఇస్తాడు. హాల్ మార్క్ ప్రొసీజర్ ఏంటంటే పూర్వం ఇప్పటికి ప్యాటర్న్ చేంజ్ అయింది. ఇది పబ్లిక్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎవరో ఒకళ్ళిద్దరు చేసే తప్పు వల్ల జరుగుతూనే ఉంటుంది. సో ఫస్ట్ కస్టమర్ బంగారం 24 క్యారెట్ని ఎలాగ తెలుసుకుని రీసెర్చ్ చేసుకుంటున్నాడు, వస్తువు తయారు చేసేటప్పుడు నేను కరెక్ట్ బంగారం తీసుకున్నానా లేదా అనేది కూడా రీసెర్చ్ చేయాలి. చేసే కొనుక్కో మనకైతే 10 రూపాయలు మిగిలిపోతుంది. భవిష్యత్తులో మనకి ఏదైనా ఇబ్బంది అయితే చేసి పెడతారు. ఇబ్బంది వస్తే ఆడే కదా, అమ్మినాడు ఎవడైనా చేసి పెడతాడు. అది పెద్ద షాప్ అయినా చిన్న షాప్ అయినా నీకు ప్రోడక్ట్ అమ్మిన తర్వాత దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ షాపుడి దగ్గర సొల్యూషన్ ఉంటుంది. కంసాల దగ్గర ఉండే సొల్యూషన్ షాపుడి దగ్గర కూడా ఉంటుంది. కంసాల దగ్గర ఎంతైతే డిమాండ్ చేయగలుగుతాం షాపులో కూడా అంతే డిమాండ్ చేయగలుగుతాం. సార్ రెక్టిఫై చేయించుకోవచ్చు. దాంట్లోనే చిన్న లిటిల్ బిట్ అని బంగారం లాంటి అయినా పడితే వాడైనా ఛార్జ్ చేస్తే ఇడైనా ఛార్జ్ చేస్తాడు. ఎవరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయరు. కాదు కంసాల దగ్గర ఏంటంటే పూర్వం నుంచి వాళ్ళకి అలవాటైపోయిన నేచర్ అవ్వచ్చు, అది ఒక్కసారిగా చేంజ్ అవ్వదు, కొన్ని తరాలు బట్టి ఉన్నది కదా. సో అలాంటి చేయించుకోమని ఒకటి చెయ్యి ఒకరు చేయొద్దని మనం చెప్పం. కాకపోతే ఎవరన్నా మార్కెట్ అవేర్నెస్ తెలుసుకోవడం, మార్కెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, మన ఎలాంటి బంగారానికి డబ్బులు కడుతున్నాం, ఎలాంటి బంగారం తీసుకుంటున్నాం, ఆ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ కస్టమర్. ఎందుకంటే కష్టపడి కొన్న బంగారాన్ని ఎవడో దోసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఆ చిన్న ఇది ఎలా ఆలోచిస్తారంటే విలేజెస్లో నేను బంగారం ఇస్తే ఆడికి 1000 రూపాయలు 2000 ఇస్తే నా వస్తువు ఇచ్చేస్తున్నారు కానీ ఆలోచిస్తారు. ఈ రోజులో 1000-2000 ఇంట్లో పనుడే రావట్లేదు, అంత బంగారం వాడు ఎలా చేస్తాడు? సో ఆ చిన్న ఆలోచన ఇచ్చేటోడు చేసుకోవాలి. నేను 10 రూపాయలు నేను వాళ్ళ కూలతను పిలిస్తేనో లేకపోతే పన్నింట్లో పనులను పిలిస్తేనే ఆడు 500-1000 రూపాయలు తీసుకుని రావట్లేదు. అలాంటిది కంసాలు మనం బంగారం ఇచ్చి ఆడు వారం 10 రోజులు కష్టపడి పని చేసి మన దగ్గర 2-3 వేలు బంగారానికి 2-3 వేలు 5 వేలు ఇస్తే చేసేస్తాడా? బేసిక్ సెన్స్ ఉండాలి. ఇంకోటి మనం 100 గ్రాములు బంగారం ఇచ్చి ఆర్నమెంట్ తయారు చేయించుకుంటే మనకైతే 108 గ్రాముల బంగారం డెలివరీ చేయాలి. ఆ తర్వాత ఛార్జెస్ తీసుకోవాలి. ఈ నాలెడ్జ్ కూడా కస్టమర్, ఎందుకంటే 92% బంగారం ఉండాలి, 8% అదర్ ఎలా ఉండాలి అంటే కాపర్ కలుపుతాడు, వెండి కలుపుతాడు, ఆల్టుగెదర్ 100 అవుతుంది. సో 100లో 8% కాపర్ కలిపితే ఎంత అవుతుంది? 108 గ్రామ్స్ అవుతుంది. సో 916 బంగారం మీకు డెలివరీ చేయాలంటే అది మీకు డెలివరీ ఇచ్చేటప్పుడు 108 గ్రాముల బంగారం మీకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అది ఛార్జెస్ ఏమిటి అడిగితే తీసుకోవడం అదొక విధానం. చాలా మంది ఏంటంటే 100 గ్రాముల బంగారం ఇచ్చేస్తాడు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నేనేం కట్టలేదు అనుకుంటారు. అరే 8 గ్రాముల బంగారం ఏమైంది? అది కదా క్వశ్చన్. నువ్వు కాపర్ కలిపావు కదా, నేను ఇచ్చింది 24 కదా, నువ్వు ఇచ్చింది కాపర్తో కలిపిన బంగారం కదా, ఆ 8 గ్రాముల వాళ్ళకి ఛార్జే కదా అది.
ఏం షెల్టర్ లేనాడు ఒకటి 8 గ్రాములు బంగారం తీసుకుంటాడంటే క్వాలిటీ ఇచ్చి పక్కా ప్రోడక్ట్ ఫినిషింగ్ ఇచ్చి మీకు దానికి అన్ని పక్కా చేసి ఇచ్చేటోడు 1 or 2% ఎక్కువ ఉంటుంది. కానీ రేపు నరుంది ఇదే సమాధానం ఉంటుంది, పక్కా బిల్ ఉంటుంది, నీకు చాలా రైట్స్ ఉంటాయి. షాప్ అక్కడే ఉంటది. రైట్స్ ఉంటాయి. సో ఈ బంగారాన్ని ఎక్కడన్నా నువ్వు అమ్మాలన్నా ఏం చేయాలన్నా నీ దగ్గర గ్యారంటీ బిల్ ఉంటుంది. సో నువ్వు ఎక్కడ మోసపోవు కదా. ప్లస్ హాల్ మార్క్ తాలూకా డీటెయిల్స్ అన్ని ఆర్నమెంట్ మీద ఉంటాయి, దానికి ఒక కోడ్ ఉంటుంది, యూనిక్ కోడ్ ఉంటుంది. వెబ్సైట్ పోయి చూసుకుంటే అది ఎక్కడ ఎవరు హాల్ మార్క్ చేశారు, ఆ వస్తువు ఏంటి అనేది కూడా గవర్నమెంట్ సైట్లో ఉంటుంది. ఇంత పకడ్బందీగా మనం బంగారం అమ్ముతాం. సో మా బ్రాండెడ్ షాపుల్లో కొంటే నష్టపోయే ఛాన్సెస్ చాలా తక్కువ. అదే ఒక కంసాల దగ్గర నష్టపడతాడు, అతను మోసం చేస్తాడు నేను అనలేదు, అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. సో జాగ్రత్తగా మీరు మీ వస్తువు గురించి తెలుసుకుని నష్టపోవద్దనే మేము చెప్తాం. సో అట్లాంటి కస్టమర్స్ కూడా వచ్చారు ఎవరైనా? అవి మనం చెప్పరాదు కదండి, చాలా మంది వస్తారు. ఎందుకంటే మీరు నన్ను నమ్మిచ్చారు, ఆ నమ్మకాన్ని డెలివరీ చేయలేనప్పుడు ఆ నమ్మకం ఏదో ఒక రోజు బరస్ట్ అవుతుంది, బ్లాస్ట్ అవుతుంది. అది దానికి 5 years పడొచ్చా 10 years పడొచ్చా తెలియదు. వన్స్ మార్చే వరకు ఆ పరిస్థితి తెలియదు. నాకు మార్చడానికి వచ్చినప్పుడు మేడం దీంట్లో సోన్స్ అంటే అప్పటి వరకు నీ మీద ఉన్న నమ్మకం పోతుంది. బంగార వ్యాపారం జరిగేదే నమ్మకం మీద. ఒకసారి మీద ట్రస్ట్ పోయిన తర్వాత నీకు ఎంత అనుభవం ఉన్నా, ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉన్నా, నీకెంత పెద్ద పేరున్నా అది ఉపయోగం లేదు నా ఉద్దేశం. ఇప్పుడు మనం డిజిటల్ గా గోల్డ్ కొనడం స్టార్ట్ చేస్తున్నాం. సో ఒక గ్రామ్ బంగారం కొనాలన్నా ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయే పరిస్థితి. సో కొంతమంది 3000, 4000, 5000 అట్లా కూడా డిజిటల్ పేమెంట్స్ చేసి డిజిటల్ గోల్డ్, సో అవి దాన్ని ఎంకరేజ్ చేయొచ్చు. అది బాండ్స్ చేసుకోవచ్చు, అది దానివల్ల బెటర్. కాకపోతే అది మీకు ఎంత డిమాట్ ఫామ్ లో ఉంటుంది, మీ అకౌంట్ లో క్యాష్ ఉంటుంది. సో అదే ఒక షేర్స్ ఎలా కొంటామో అలా కొనుక్కోవచ్చు, మీరు అలాగే అమ్మేయచ్చు. విత్ ఇన్ 24 hours మీ అకౌంట్ లో డబ్బులు వచ్చేస్తాయి. అది ఏదైనా నేను చెప్తానండి, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నువ్వు క్లీన్గా ట్రాన్స్పరెంట్గా మానిటరింగ్ చేయగలిగితేనే విల్ గో. లాంగ్ టర్మ్ నేను ఉండగలుగుతానంటే మీరు ఏదైనా చేయొచ్చు, వెళ్ళదు కాదు. నేను ఇవాళ పెడతాను, రేపు తీసేస్తాను, ఎల్లుండి పెడతాను, మళ్ళీ తీసేస్తాను, 1,00,000 పెడతాను, రేపు తీసేస్తాను. ఇవన్నీ ఏమవుతాయంటే ప్లస్ ఆర్ మైనస్, లాపడచ్చు, నష్టపోవచ్చు. అల్టిమేట్గా అది పెద్ద బెనిఫిషియర్ కాదని నా ఉద్దేశం. ఏదైనా మీరు మెటల్ సైడ్ ఇన్వెస్ట్ చేయగలిగితే లాంగ్ టర్మ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. షార్ట్ టర్మ్లో ఏముండదు. షేర్ మార్కెట్లో షేర్ కొంటాము, మార్కెట్ వాల్యూ పెరిగే వరకు ఎలా వెయిట్ చేస్తాం. సో ఇది కూడా అంతే కదా. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసావు, 10,000 దగ్గర ఇన్వెస్ట్ చేసావు, 10,000 రూపాయి కానీ రూపాయి లాభం వస్తుంది నమ్మేస్తే నీ అకౌంట్లోకి వచ్చేసరికి ఇంకో రూపాయి నష్టంతో వస్తుంది లోపలికి. ఎందుకంటే ట్యాక్స్లు కట్టాయి, ఛార్జీలు కట్టాయి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా కొంచెం మనం అవగాహనతోనూ కొంచెం తెలివితేటలతోనూ మార్కెట్ని కూడా మనం ప్రొడక్షన్ చేయగలిగాం. ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 1 month ఎలా ఉండబోతుంది, దాని రకరకాల స్టడీస్ వస్తాయి. ఇది జరగడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి, దానివల్ల ఏమేమి మార్కెట్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, ఇవన్నీ క్యాలిక్యులేటెడే కదా. సో ఆ నాలెడ్జ్ కూడా మనం తీసుకుని ఇన్వెస్ట్ చేయగలిగితే నేను చెప్తాను ఇన్వెస్ట్మెంట్ ఆల్సో గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్ వే అని చెప్తాను. సిల్వర్ గురించి మాట్లాడుకునే పరిస్థితులు లేకుండా అందకుండా పోయిన సందర్భం చూసినాం. ఏకంగా మార్కెట్ లో సిల్వర్ అంటే నో స్టాక్ బోర్డులు కూడా దర్శనం ఇచ్చాయి. సో సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఏం జరిగింది, పబ్లిక్ లో ఇంతకు ముందు సిల్వర్ రేట్లు 40,000 నుంచి సడన్ గా 90,000 వెళ్ళినప్పుడు కూడా మార్కెట్లో ఇదే ఫేస్ చేస్తుంది. అది ఎయిర్ బబుల్ అంటాం దాన్ని. మార్కెట్లో ఇండస్ట్రియల్ డిమాండ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో సిల్వర్ కూడా ఫ్యూచర్లో ఈ పరిస్థితి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సిల్వర్కి. ఎందుకంటే పూర్వంతో చూసుకుంటే ఇవాళ ఈవీ కల్చర్ పెరిగింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ కల్చర్ పెరిగింది, మనం గ్యాడ్జెట్స్ పెరిగినాయి. మనకి ఇవాళ అంతా స్మార్ట్ అయిపోతున్నాం అంటే స్మార్ట్లో వాడే ఐసీస్ అవ్వచ్చు, సంథింగ్ చిప్స్ అవ్వచ్చు, అదర్ ఎలక్ట్రికల్ అవ్వచ్చు, వాటికి కొన్ని ప్రీషియస్ మెటల్స్ వాడడం మొదలెట్టారు. అందులో సిల్వర్ని ఇప్పుడు జపాన్, చైనా లాంటి దేశాలు ఎక్కువ వాడుతున్నాయి. అందుకే వాటి ఖరీదు అంత ఉంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ కండక్టర్స్, సో దీన్ని ఎక్కువ వాడుతున్నారు. వాళ్ళు ఒక కంపెనీ ఏం చేస్తుంది, ఒకేసారి 1,00,000 టన్నులో లేకపోతే ఒక 50,000 టన్నులో ఆర్డర్ ఇస్తుంది. అంత పెద్ద మార్కెట్లోకి అంత పెద్ద డిమాండ్ వచ్చినప్పుడు మార్కెట్ తాలూకా దాని ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే ఎవరైనా ఒకటే ప్లాట్ఫామ్ కొనాలి. ఇండియా ప్రపంచం అంతా గ్లోబల్ ట్రేడింగ్లోనే కొంటాం కాబట్టి జపాన్లో ఒక 50,000 కేజీలు ఆర్డర్ వస్తే, చైనాలో 10,000 కేజీలు ఆర్డర్ వస్తే, ఇంకో కంట్రీలో ఇంకొక 10,000 కేజీలు ఆర్డర్ వస్తే, 1,00,000 కేజీలు ఒకే రోజు ఆర్డర్ వస్తే మార్కెట్ ఎక్కడి నుంచి తేగలుగుతుంది? ఆల్మోస్ట్ దాని డిమాండ్ పెరుగుతుంది కదా. దాంతోపాటు డొమెస్టిక్ ఇండియా, చైనా లాంటి దేశాల్లో వెండిని చాలా రకాలుగా వాడేస్తాం. ఈ రెండు ప్రపంచంలో ఉన్న జనాభాలో చూసుకుంటే 50% ఇద్దరే ఉంటారు, ఇండియా, చైనా కలుపుకుంటే.
చైనాలో కూడా వెండి బాగా వాడతారు, ఇండియాలో బాగా వాడతారు. సో అలాగే ఫర్నిచర్ చాలామంది ఇప్పుడు లేటెస్ట్గా చైనా మన జపాన్ ఇలాంటి కంట్రీస్ తీసుకుంటే ఫర్నిచర్లో కూడా వెండి వాడతారు ఎక్కువ వాళ్ళు, ఈ యాంటిక్స్ కోసం. సో ఇలా రకరకాల డిమాండ్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో భవిష్యత్తులో దీని డిమాండ్ పెరిగేదే తప్ప తగ్గేది లేదు. రైట్ ఏదో కొంత కరెక్షన్ వచ్చి 1,50,000 దగ్గర ఉంది. మేబీ మాకున్న అంచనా ప్రకారం కమింగ్ 24 months అంటే నెక్స్ట్ 2-3 yearsలో వెండిలో కూడా భారీ మార్పులు చూడగలుగుతాం. భారీ మార్పులు అంటే వాళ్ళన్న రేటు ఉండకపోవచ్చు, ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. సో గోల్డ్ తో పాటు ఎవరైనా లాంగ్ టర్మ్ గా పెట్టుకోవాలంటే సిల్వర్ లో కూడా పెట్టుకోవచ్చా? ఏదైనా సిల్వర్ అయితే నేను ఇచ్చేది 5 years టైం. సిల్వర్కి అయితే 3 to 5 years. ఈ ఫండ్ నాకు 5 సంవత్సరాల పాటు ఈ డబ్బులతో నాకు పని లేదు అనుకుంటే రైట్ వేలో కొనుక్కోండి, రాంగ్ వేలో కొనొద్దు. పక్కాగా కొనుక్కోండి, బిల్స్తో కొనుక్కోండి, దాచుకోండి. ఏదో నాకు 10 రూపాయలు డబ్బుల్లో వెళ్తే నాకు 10 రూపాయలు తక్కువ దొరుకుతుంది అనుకుంటే 5 years తర్వాత నా కండిషన్స్ ఏంటో మనకు తెలియదు, అది మార్కెట్ చేయగలుగుతారా లేదని కూడా తెలియదు. సో నెక్స్ట్ 5 ఏళ్ళు గవర్నమెంట్ తాలూకా రూల్స్ ఎలా చేంజ్ అవుతుందో తెలియదు. సో ప్రాపర్ వే కొనుక్కోండి, ఇన్వెస్ట్ చేయండి, అది మీకు ఎటువంటి నష్టమో లేదు. సో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉంటారు, గోల్డ్ రేట్ తగ్గితే ఇంకా కాస్త తగ్గుతుంది కదా, అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా, లేదంటే ఇంట్లో పర్పస్ ఎవరైనా శుభకార్యాల పర్పస్ కొనేవాళ్ళు కొనాలా ఆగాలని ఒక సందిగ్ధం ఏదైతుందో. సో అనలిస్టులు అయితే చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ కి ఇది ఒక రైట్ టైం, అండ్ దాంతో పాటు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే అసలు మెటల్స్ లో పెట్టనే వద్దు. సో దానివల్ల మీకు జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ అని అయితే సజెషన్స్ చేస్తున్నారు. అయితే కేవలం వైట్ మెటల్ గా పిలిచే వెండిలో కూడా మంచి రిటర్న్స్ వస్తాయి ఇన్ కేస్ ఇన్వెస్ట్ చేసి దా పీరియడ్ 5 years పాటు ఉంచగలిగితే. సో ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనాలా లేదంటే హౌస్ హోల్డ్ నీడ్ పర్పస్ కొనాలా. ఇంకా ఈ టెన్షన్స్ ఏవి వద్దనుకుంటే డిజిటల్ గోల్డ్ మార్కెట్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో డిజిటల్ పర్పస్ కొనాలి. సో ఏదేమైనా కూడా ఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక రైట్ టైం, కానీ ఇదే రేట్ ఒక నెలల తరబడి ఉంటుంది అనే గ్యారంటీ మాత్రం లేదు.